పునరుత్థానాలతో కట్టబడిన ఈ అద్భుతమైన రక్షణ కూడా విశ్వాసం అనే ద్వారం, నిరీక్షణ కిటికీ మాత్రమే ఈ ఓడలు సకల జాతుల మనుష్యులు, అన్ని జంతువులు చేరాయి. అలాగనే సకల జాతి మనుషుల్ని కూడా ఒక్క సంఘంగా, ఒక్క శరీరంగా క్రీస్తులో ఏర్పరిచిన దేవుడు. అద్భుతమైన ఈ రక్షణ ఓడలో మన యాత్ర కొనసాగుతుంది. ఉపద్రవాల మధ్య కూడా ఈ రక్షణ ఓడ కొనసాగుతూ వస్తుంది. మరి ఈ ఓడలోకి మీరు వచ్చారా? ఆనాడు జంతువులు వచ్చాయి, కానీ మనుషులు రావట్లేదు. జంతువులే మంచి ఉన్నట్టుగానే పశువుల సాగా జన్మించాడు యేసుక్రీస్తు వారు. ఈ మనిషి ఇలాంటి వాడని చెల్లి, నా తమ్ముడా, నా ప్రియ స్నేహితులారా, దేవుని ప్రేమ చేతులు చాచరిస్తుంది. మీకోసం ఒక రక్షణ ఓడను నిర్మించాను. ఈ లోకంలో నాశనం నుండి, ఆ జల ప్రళయం ఆనాడు, ఈనాడు అగ్ని కోసం లోబడి లోకంలో నుండి నిన్ను రక్షించేందుకు కొరకే రక్షకుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. నా చేతులు చాపి పిలుస్తున్నాడు, నా ఎదుగుకు రండి, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేయని ప్రభు చెప్పారే. ఆయన ఎత్తుకు వస్తే నా ఎద్దుకు వచ్చు అని ఎంత మాత్రము త్రోసివేయని చెప్పిన ప్రభు ఆయన అంగీకరిస్తాడు, ఆయన ఆశ్రయిస్తాడు, ఆయన శ్రేష్టమైన సంఘమని ఆయన శరీరంలో చేర్చుకుంటాడు. లోకం ఏమైనా మీరు మనకు పట్టదు, కానీ మనం ఆయన సన్నిధిలో ఆనందంగా అందరితో కలిసి, పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఎలుకలు ఉన్నాయి, ఏనుగులు, అన్ని రకాల జంతువులు అక్కడ ఉన్నాయి. నోవా కూడా ఉన్నాడు. వీటి వల్ల ఏ హాని లేదు, అన్నీ కలిసి ఉన్నాయి. ఆనందంగా ఆ ఓడలో చక్కని ఉయ్యాల్లో ఊగుతుంటే ఓడ ఆనందంగా యాత్ర గడిచి వెళ్ళింది. అవును, ఈ రక్షణ కూడా ఈ లోకం అనే భయంకరమైన ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏం భయపడక్కర్లా, అద్భుతంగా యాత్ర కొనసాగుతుంది. ఎందుకంటే నోవా మనతో ఉన్నాడు, మన పరమ నోవా మనతో ఉన్నాడు. మనకు నెమ్మదినిచ్చినవాడు, మన శాంతినిచ్చినవాడు, మన పాపాలు క్షమించినవాడు, మన నీతి మందిలో తీర్చినవాడు, దేవుడితో సమాధానం ఇచ్చినవాడు, దేవుని ఆత్మలో ఉంచినవాడు, ఈనాడు మన అద్భుతంగా కాపాడుతున్నవాడు. తన స్వరాన్ని స్పష్టంగా వినిపిస్తున్నటువంటి ఆయన చిత్తాన్ని చేయడానికి మనం బలవంతపరుస్తున్నటువంటి దేవాది దేవుడు మనతో ఉన్నాడు కనుక ఏ భయం లేదు. నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకంలో శ్రమలు అనేవి ఏమన్నా మాట్లాడాలంటే భయంకరమైన శ్రమలు కూడా వెళ్ళాను నేను. చిన్న చిన్నవి కూడా కాదు. ఇందులో కదా అంటున్నా, హైకోర్టు వచ్చేసినట్టుంది, కానీ విజయవాడ వచ్చేసింది. ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది. నా మీద 10 కోర్టు కేసులు వేశారు, 10 పూర్తి చేశారు. 5 సివిల్, 5 క్రిమినల్. నన్ను చంపాలని ప్రయత్నం చేస్తారు. ఒకటి గట్టి కొట్టి చచ్చిపోయిన వదిలేశారు నన్ను. నాకు ఇది హాని చేయలేదు, అద్భుతంగా కాపాడుతూ వచ్చారు. కానీ ఆయన కార్యాలు ఎంత గొప్పవో నాకు సాక్షిగా ఉంచాడు. నిజంగా ఎన్నో అద్భుతాలు చేశాడు. రావటం ఎంత గొప్ప విషయం. నా సహోదరి, నా సహోదరుడా, చేశాడు. ఇప్పుడు మన ధర్మం ఏంటి? నీవు కోరినాడు, నేను కోరినట్టుగా కాదు, ఆయన మనకి ఏది ఆజ్ఞాపిస్తున్నాడు అది చేయటం, దైవ చిత్తాన్ని చేయటం. ఇది మాత్రమే మన జీవితాలకు ప్రధానమైనది. ఆ రోజు చెప్పేద్దాం రండి. 2వ పేతురు పత్రిక నీతిని ప్రకటించండి. ప్రతి దినము కూడా దైవ నీతిని ప్రకటించాలి. పాపపు లోకంలో, పాపిష్టి వారి మధ్య, పాపం చేత కృంగిపోతున్న వారి మధ్య, ఈ పాపాన్ని విడిచిపెట్టలేక, దీంతో కొనసాగలేక ఒక వరదలో పుట్టుకుపోతున్న వస్తువులు సమకూర్చుకుంటున్నారంట. ఇద్దరు చాలా వస్తువులు పుట్టుకుపోతుంటాయి కదా, సమకూర్చుకుంటున్నారట. ఒక నల్లని వస్తువు కంబళిలా ఉంది, రగ్గులా ఉంది. నేను వెళ్ళొస్తాను లేదా అన్నట్టు వీడు ఈదుకుంటూ బయట దాన్ని పట్టుకున్నాడు. ఎంతసేపు రావడం లేదు, వీడు అరుస్తున్నాడు, అరే రారా కంబడితో చోడుకి ఆరే అంటే వాడుతున్నాడు. అరే కంబడితో మరి చోడు దియా, ఇక్కడ కంబడి మీద చూడతానా అరే అంటున్నాడు. నేనైతే కంబడి వదిలేస్తాను కానీ అది నన్ను వదిలిపెట్టాలా. అదేంటి ఎలుగుబండి, ఎలుగుబండి కొట్టుకుపోతుంది. అదే దుప్పడం అనుకున్నాడు, రగ్గు అనుకున్నారు. ఇది పోతే కట్టి పట్టుకుంది. ఇంకా పాపం యొక్క భయంకరతో విడిచిపెట్టింది పాపం. ఎలాగో మనం బయటికి రావాలి. ఇట్స్ ఇంపాసిబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ద సిన్. పాపాన్ని బయటికి రావడం ఇంపాసిబుల్, అసాధ్యమిది.
కానీ ప్రవరిస్తూ సాధ్యం చేస్తాడు. పాపం అన్ని క్షమించి దీనికి నూతన వ్యక్తిగా చేస్తాడు. ఎవడైతే క్రీస్తునందున్నాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్త వాయిని చెప్పినట్లుగా ఆయన నూతన సృష్టిగా చేశాడు దేవుడు. ఆయన కూడా నూతన సృష్టిగా చేస్తాడు. మిమ్మల్ని నూతన సృష్టిగా చేస్తాడు ఆయన. నీ పాత జీవితం అంతా తీసేసి, నీ పాపపు జీవితం అంతా క్షమించేసి కొత్త వ్యక్తిగా తన ఆత్మీయం నుంచి తన మహిమార్థులను జీవింపజేస్తాడు. దేవాతి దేవుడు నూతన సృష్టిగా చేయబడే భాగ్యం నేను మారాలి. నా పాపపు జీవితం మారాలి. నా త్రాగుబోతు జీవితము, లేక వ్యసనభరితమైన జీవితము, పాపపు జీవితము, లంచముడి జీవితము, లేక చెడు మాట్లాడుతున్న జీవితం మారాలి అని ఆశ నీకుంటే, దేవుడి వెతకాన్ని ఆశ నీకుంటే యేసుక్రీస్తు అని సమాధానాన్ని వచ్చినాడు. హీ ఈస్ ద ఆన్సర్ ఫర్ యూ, ఫర్ ఎవరీ ప్రాబ్లం. ఆయన నీకు సంబంధించిన ప్రతి సమస్య కూడా నీకు సమాధానం వచ్చినాడు. ఈ నోవహు అద్భుతమైనటువంటి ఈ ఓడలో ఉన్నాడు. సంఘం సాదృశ్యం జ్ఞాపకం చేసుకున్నాం. నోవహు ఏం చేసిన ప్రతిదినము నీతిని ప్రకటించాడు. కనుక రక్షించబడిన మనము బాధ్యత ఏంటి? 9వ అధ్యాయం మొదలుకొని 16వ 9:16 మొదలుకొని 9:16 నేను సువార్తను ప్రకటిస్తున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. సువార్త ప్రకటించాల్సిన భారం నా మీద ఉన్నది. 1:14 అంటాడు. ఈ సువార్త అంత శక్తి కలదంటే భూమిలోని పాప భూమిలో ఉన్న వ్యక్తిని పైకి లాగి పరలోకాన్ని విసిరేస్తుంది. వండర్ఫుల్, పవర్ఫుల్ గాస్పెల్ ఇస్ దిస్. కనుక ఈ సువార్తను ప్రకటించే భాగ్యం మనకుంది, ఆధిక్యత మనకుంది, అవకాశం మనకుంది. నువ్వు ప్రతిదినం ఏం చేస్తాడు? ఒక్కరికైనా సువార్త చెప్పకుండా ఆహారం తినాలి. ప్రతిదినం ఒక్కరికైనా సువార్త చెప్పకుండా ఆహారం. 7వ ఏంటండి? కృతజ్ఞత. మన ప్రియుడు ఈ రోజున ఏర్పరిచిన విషయం ఎందుకంటే దేవుని సంతోష పెట్టాలని. థ్యాంక్స్ గివింగ్ అంటే దేవునికి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. ఇప్పుడు చూడండి, నోవహు ఏం చేస్తాడు? పవిత్రమైన జంతువుల్లో కొన్ని తీసుకొని బలి ఇచ్చాడు. అప్పుడు ఏం జరిగింది? దేవుడు ఆఘ్రాణించి భూలోకం మీద కోపమంతా మరచి అద్భుతమైన నిబంధన చేస్తాడు. ఈరోజు మనం చూస్తే ఇంద్రధనస్సు అంటామే, మేఘధనస్సు అంటామే, ఆ దినాన్ని ఏర్పడింది. ఇది గుర్తు. ఇక మీద నరులను జలప్రళయం చేత నాశనం చేయాలి అని ఇదే గుర్తు అన్నాడు. నోవహు తన భార్య, 3 కుమారులు, 3 కుమార్తెలు, 8 మంది మాత్రమే ఆ ఓడలో నుండి బయటకు వచ్చారు. జలప్రళయం తీరిన తర్వాత నూతన భూమి మీదకి వచ్చారు వాళ్ళు. దేవా, ఇంత భయంకరమైన జల ప్రళయం నుండి అందరూ చనిపోయినారు, నన్ను నా కుటుంబాన్ని కాపాడావు, ధన్యోస్మి ప్రభా, ధన్యోస్మి. ఇప్పుడు నేను నీకేం ఎక్కువదనయ్యా. కృతజ్ఞతతో వాళ్ళు ఈ బలులు అర్పించారు. దేవుడు ఆనందపడ్డాడు. చాలామంది మనం మేలు పొందుతాం. గత సంవత్సరం అంతా ఎన్ని భయంకర పరిస్థితులు కూడా వెళ్ళామో, మనం దేవుడు విమోచించి నూతన సంవత్సరం ప్రవేశం చేశాడు. కృతజ్ఞత కలిగి ప్రభువును ఆరాధించేందుకు చాలా మంది మర్చిపోతారు. చేసిన మేలు మర్చిపోతారు అంటారు కదా. నది దాటిదాకా బోడు మల్లన్న, నది దాటితే బోడి మల్లన్న, అంతేగా. ప్రభువా చెయ్యని అడుగుతారు, చేసిన తర్వాత మర్చిపోతారు. ఒక వ్యక్తి పెట్టుకోవడం నడుస్తున్నట్ట, ఇంత ఆనందంగా, అబ్బా ఎంత బాగుంది విజయవాడ, చాలా చాలా బాగుంది, నడుస్తారు, పెట్టుకోవడం నడుస్తారు, ఆనందిస్తారు. నెట్ట కాల్ జారింది, ప్రభా నా రక్షించని గట్టిగా అరిచినట్ట. కొంచెంసేపటికి పక్కన గోడకున్న వాట్సాప్ మేక్కి జీప్ ప్యాంట్ తగ్గుతుంది కాబట్టి అమ్మ బతిక కింద పడకుండా వెళ్ళాడు. సమర్పించుకోవద్దు, ఇక్కడ మీరు ఉంది, నన్ను కాపాడలేదు అంటాడు. మీరు కాపాడిందా? మనం అంతే ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. కృతజ్ఞత కలిగి ఉండడం అనేది గొప్ప విషయం. కృతజ్ఞత అంటే దేవుడికి ఎంత ఇష్టం అంటే, ఎవరు కృతజ్ఞత చెల్లిస్తారో వారిని నిండా ఆశీర్వదిస్తాడు. నెవర్ ప్లేస్లో వాలీబాల్ ఆడుతున్నారు. ఆ ఎత్తైన గోడను దాటి పడిపోయింది బంతి.
దాన్ని ఎగిరి ఆ గోడ పట్టుకొని చూస్తాం ఎవరైనా ఉన్నారా అయిపోయి ఎవరు దూరం ఒక వ్యక్తి కనపడతా ఉన్నాడు. సార్ థ్యాంక్ యూ అన్నాడు. ఎందుకు థ్యాంక్స్? కొంచెం బాధ ఇచ్చేయండి అన్నాడు. ముందేం చెప్పేశాడు? కాబట్టి బాధ ఇస్తాడు ఇక్కడ అడ్వాన్స్ థ్యాంక్స్ సింగింగ్ అనమాట. చూసారా, జరిగిన దానికే కాదు జరగబోయే దానికి ముందు థ్యాంక్స్ చెప్తే ఖచ్చితంగా దేవుడు చేసి తీరుతాడు. చూసారా, కృతజ్ఞత హృదయం కలిగి ఉంటే ఎంత గొప్ప విషయం. కనుకనే కృతజ్ఞత పొడలు చెల్లించుట, కృతజ్ఞత బలి నర్పించాడు నోవహు, దేవుడు నిండాను ఆశీర్వదించాడు. అలాగనే ఈ దినం ప్రియులారా, నోవహును బట్టి ఆ బలిని అంగీకరించిన దేవుడు సమస్త విశ్వాన్ని ఆశీర్వదించాడు. అలా ప్రియుడు దేవుని జరిపించేటువంటి కృతజ్ఞత ఈ కూడికను బట్టి కూడి వచ్చిన అనేక మందికి ఆశీర్వాదాన్ని ధారాళంగా వచ్చాడు కాక జ్ఞాపం చేసుకుందాం. యేసుక్రీస్తు వారి జీవం గలవాడు. ఆయన మరణించింది మాత్రమే కాదు, తిరిగి లేచిన వాడు కూడా. ఆయన సజీవుడు దేవుడు. ఇలాంటి జీవితాన్ని మరి ఎక్కడ చూడం. ఆయన ఇచ్చే జీవితాన్ని అనుభవించినప్పుడు ఇలాంటిది మరి ఎక్కడ ఉండదు. ఒక వాక్యం చదువుదాం. 33వ అధ్యాయం 29వ వచనం ద్వితీయోపదేశకాండం చూడండి. ఒక్క వాక్యం చూద్దాను. 33:29 వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఎంత అద్భుతం అండి. దేవుడిని పోలిన వాడు ఇంకెవరు లేరు, నిన్ను పోలిన వాడు ఎవడు ఉన్నాడు. ఎందుకని? ఆయనే నిన్ను రక్షించాడు. అసమానమైన జీవితాన్ని దేవుడికి ఇచ్చాడు. ఆయన అసమానుడు, నిన్ను అసమానమైన చేశాడు. నీ స్థానాన్ని కోల్పోవద్దు. నీకు అనుగ్రహించిన కృపను విడిచిపెట్టద్దు. ఈ లోకంలో కలిసిపోవద్దు. ఓడ సముద్రంలో ఉండాలి, కానీ సముద్రం ఓడలోకి రాకూడదు. జలప్రళయంలో ఓడ ఉంది, కానీ నీరు మాత్రం ఓడలోకి రాలే. అలాగే విశ్వాసి నిన్ను జాగ్రత్త పరచుకో. నూతన సృష్టిలో నీవు ప్రవేశపెట్టబడతావు. దేవుడు వాక్యం దీవించిన గాక. మన మధ్యలో కొంతమందినైనా ప్రభుత్వం వైపు ఆకర్షించుకున్నది గాక. ప్రార్థన చేద్దాం.